హాయ్ ఫ్రెండ్స్! ఈ సంక్రాంతికైతే గనక సంక్రాంతి 2026 అయి 26కైతే గనక దాదాపు 5 సినిమాలైతే గనక రిలీజ్ అయినాయి. ఒకటొచ్చేసి 'బాస్‌ది' 'మనశంకర్ వరప్రసాద్' మూవీ. తర్వాత 'శర్వానంద్' 'నారీ నారీ నడుమ మురారి', రవితేజ గారిది వచ్చేసి 'భక్త మహాశయులకు విజ్ఞప్తి'. తర్వాత ఇంకొకటి 'ప్రభాస్' అన్నది మన 'రాజా సాబ్'. ఇంకోటి ఫిఫ్త్ వచ్చేసి 'నవీన్ పులిశెట్టి' అన్నది మన 'అనగనగా ఒక రాజు' అన్నమాట. ఈ 5 సినిమాలైతే గనక మన సంక్రాంతికి 2026కి రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ 5 సినిమాలలో నేనైతే గనక 2 సినిమాలు చూడడం జరిగింది. ఒకటి 'రాజా సాబ్' మరియు 'అనగనగా ఒక రాజు'. నాకు తెలిసి మిగిలిన 3 సినిమాలు నేనైతే చూడలేదు. బట్ స్టిల్ బయట పబ్లిక్ టాక్ అది ఇది వాళ్ళ టాక్ వీళ్ళ టాక్ పక్కన పెడితే నేను అనుకోవడం ఏంటంటే గనక ఈ 2026 సంక్రాంతికి విన్నర్ వచ్చేసి యాజ్ పర్ మై ప్రిడిక్షన్ వచ్చేసి 'అనగనగా ఒక రాజు' నవీన్ పులిశెట్టి అన్నది అనుకుంటున్నాను. అయితే ఎందుకంటే నేను నిన్న నైటే సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే ఇంకా చాలా బాగుంది. మనకు హాసిని క్రియేషన్, మన సూర్యదేవర నాగవంశి గారు ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమా. ఈ సినిమాలో వచ్చేసి మనకు హీరో వచ్చేసి నవీన్ పులిశెట్టి మరియు హీరోయిన్ వచ్చేసి మన మీనాక్షి చౌదరి. సో అంత బాగుంది. కమెడియన్స్ రోలు మొత్తం సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ. సెకండ్ హాఫ్లో వచ్చేసి మనకు కొంచెం సెంటిమెంటల్గా ఫార్మర్స్ గురించి అది ఇది అట్లా అక్కడ కూడా మళ్ళీ కామెడీ ఉంది. సో ఓవరాల్గా రావు రమేష్ గారు అయితే ఇంకా చాలా కీ రోల్ ప్లే చేశారు. ఈ సినిమా వచ్చేసి మనం క్లియర్గా చెప్పొచ్చు నవీన్ పులిశెట్టి వన్ మ్యాన్ షో అయితే కనుక చేశాడు అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే నవీన్ పులిశెట్టి ఈ మూవీకి ప్లేబ్యాక్ సింగర్ కమ్ మళ్ళీ ఇదేంటి రైటర్ అంట. ఓకేనా. సో స్టోరీ ఈ సినిమా డైరెక్షన్ వచ్చేసి మారి అనే డైరెక్టర్ డైరెక్షన్ చేశాడు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే కాస్ట్యూమ్స్ అండి. అసలు కాస్ట్యూమ్స్ చాలా సింపుల్ కాస్ట్యూమ్స్. మనం న్యాచురల్గా ఇంట్లో ఎలా ఉంటామో ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తే కనుక ఎలా ఉంటామో అలానే ఉన్నాయి కాస్ట్యూమ్స్ మొత్తం. ఈవెన్ డ్రెస్సింగ్లో కూడా లేడీస్ డ్రెస్సింగ్లో కూడా వల్గారిటీ అనేది లేదు. చాలా పద్ధతిగా మంచిగా. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లేలో కూడా ఎక్కడే కానీ వల్గారిటీ లేదు. చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట సినిమా. ఫైనల్గా అయితే నాకు తెలిసి ఈ సంక్రాంతి విన్నర్ వచ్చేసి నవీన్ పులిశెట్టి 'అనగనగా ఒక రాజు' అని నేనైతే చెప్తాను. మీకు ఏ సినిమా అయితే నచ్చింది, మీరు ఎవరిని అనుకుంటున్నారు ఈ సంక్రాంతి విన్నర్ అని ఎవరిని అనుకుంటున్నారో అయితే మీరైతే కనుక కామెంట్ చేయండి.